ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయాన్ని సాధించింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే చేజ్ చేసేసింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో చివరి 2 బంతుల్లో 2 రన్స్ చేయలేక జట్టు ఓటమికి కారణమైన డేవిడ్ మిల్లర్ తాజా మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్లో దానికి బదులు తీర్చుకున్నాడు. చివరి 4 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా 2 సిక్స్లు ఒక 4 కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్ 38 బంతుల్లో 63 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం చేజింగ్లో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. పతం నిశంక, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ సింగిల్ డిజిట్ స్కోర్స్కి అవుట్ అయ్యారు. దీంతో 18 పరుగులకే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 34 బంతుల్లోనే 57 రన్స్ చేసి ఒక అజేయంగా హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత స్టబ్స్ 47 బంతుల్లో 60 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మ్యాచ్ను ముగించాడు. ఇక చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 15 రన్స్ అవసరం కాగా తొలి బంతికే లెగ్ బైస్ రూపంలో ఒక రన్ వచ్చింది. ఆ తర్వాత స్టబ్స్ సింగల్ తీశాడు. అప్పటికి ఇంకా 4 బంతుల్లో 13 రన్స్ అవసరం కాగా ఈ సమయంలో డేవిడ్ మిల్లర్ వరుసగా 2 సిక్స్లు ఒక 4 కొట్టి ఒక బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ అనుకున్నట్లుగా ముగించలేకపోయిన అతను ఈ మ్యాచ్లో మాత్రం జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కాగా ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ తీసుకొచ్చింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 1 పరుగు తేడాతో గెలిచింది. 2 బంతులకు 2 పరుగులు చేసి రావడంతో స్ట్రైకింగ్లో డేవిడ్ మిల్లర్ ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దమైపోయింది. మిల్లర్ కూడా డ్రెస్సింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడ్డాడు. దానికి రివెంజ్గా ఈరోజు మ్యాచ్లో అంటే ఆర్సీబీ మ్యాచ్లో లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ను గెలిపించాడు. ఇంకా ఈ మ్యాచ్లో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఫిల్ సాల్ట్ 63 అలాగే 175 పరుగులు చేసింది మొత్తం ఆర్సీబీ కలిపి. లక్ష్య ఛేదనలో అంటే చేజింగ్లో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ని కేఎల్ రాహుల్ 57 అలాగే స్టబ్స్ 60 నాట్అవుట్గా ఉండి ఆదుకున్నారు. చివర్లో డేవిడ్ మిల్లర్ వరుసగా 2 సిక్స్లు ఒక 4 కొట్టి మ్యాచ్ను ముగించాడు. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా విజయం సాధించింది.